మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ మన ఎపిసోడ్లో కాశ్మీరీ దమ్ ఆలూ కర్రీని తయారు చేసుకుందాం. ఈ కాశ్మీరీ దమ్ ఆలూ కర్రీ అనేది రోటీలోకైనా, రైస్లోకైనా, పులకాల్లోకైనా, దేనిలోకైనా చాలా మంచి కాంబినేషన్. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా చిన్న బంగాళదుంపలు ఒక పావు కేజీ తీసుకుని ఉడకేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 7 నుంచి 8 ఎండుమిరపకాయలు తీసుకుని దానిలో గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో గోరువెచ్చటి నీళ్లు తీసుకుని ఈ ఎండుమిరపకాయలని దీనిలో వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకుని దీనిలో మనం ఇందాక చేసుకున్న పేస్ట్ వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. మనం ఇందాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపలకి ఇలా టూత్ పిక్తో హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేడి నూనెలోకి వేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని బాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో నూనె వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనిలోకి ఇంగువ, ధనియాల పొడి, గరం మసాలా, సోంపు పొడి, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి కొద్దిగా నీళ్ళను పోసుకోవాలి. ఇందాక మనం చేసుకున్న పెరుగు, ఎండుమిరపకాయ పేస్ట్ని దీనిలోకి వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న బంగాళదుంపలను దీనిలోకి వేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని ఒక 5 నిమిషాల పాటు ఈ గ్రేవీలో మగ్గించుకోవాలి. మగ్గినాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, కాశ్మీరీ స్పెషల్ దమ్ ఆలు రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను వంకాయ పచ్చడిని తయారు చేస్తున్నాను. ఇది రెగ్యులర్ పచ్చడిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివ నాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.